రెండో వార్డుకు మా ఎమ్మెల్యే గారు, మా నవమనన్న గారు, మా ఈసకన్న గారు, మా కౌన్సిలర్లు చాలామంది మా వార్డుకు వచ్చారు. మా అన్న చేసిన అభివృద్ధి మా వార్డుకు దండిగా ఉంది. ఆయన రుణం మా వార్డు తరఫున, మా ప్రజల తరఫున కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్క సందుకు, చిన్న చిన్న సందులు ఎవరు రోడ్లు ఏనికి రాకుంటే సొంతంగా పిలిపించుకొని ఎంతోమంది ఎన్నికకి పోతే ఈ సందులు మీరు తిరిగినారు. ఆ సందులో రోడ్డు యాకంటే ముందు రాలేదు. అది మా రవిచంద్ర అన్న, మా ఎమ్మెల్యే గారు నిలబడి వాళ్ళకి పిలిచి ఎంత తక్కువైనా కానీ నేను చూసుకుంటానని చేపించిన మహానుభావుడు మా ఎమ్మెల్యే. ఈరోజు మేము ఇంకా పనులు ఉన్నాయి మా అన్నతో చేపించుకున్నవి. మా వార్డు ప్రజలు ప్రతి ఒక్కరికి పింఛన్లు ఏదైనా కానీ మా వార్డు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారు. ఒక్కొక్క ఇంటికి ప్రతి ఒక్క స్కీమ్ ఉంది అన్న. మాది ఏం లేదన్నా, మా వార్డు మాకు ఆ లెట్రిన్ ఉంది అన్న. అది ఒక కమ్యూనిటీ హాలు, ఒక సచివాలయం వేస్తే కాంపౌండ్ కట్టిస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉందన్న వార్డులో. ఆ ఒక్క పని మిగిలిందన్న. మేము ఈరోజు ఇది ఒకటే మీకు కోరుతున్నది, మీకు మా వార్డులో అన్నీ అయిపోయినాడు, ఈ ఒక్క పని చేయండి అన్న. మాకు ప్రజలకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు మా జగనన్న మళ్ళీ మనం ఎలక్షన్లో పోతున్నాము. మా ఎమ్మెల్యే గారు, మా బ్రహ్మానంద రెడ్డి గారు, పోచ బ్రహ్మానంద రెడ్డి గారు, మా రవీణ మళ్ళీ ఎలక్షన్లో మూవ్ అయినాము. ఈసారి నాకు గెలిపించినాకంటే ఒక 20 ఓట్లు మెజార్టీ ఎక్కువ రావాలని మా అన్నలు కోరుకుంటున్నా. మీరు నాకు ఆశీర్వదించారు అందరూ. ఇదే ఆశీర్వాదము మా రవీణ మీద, మా బ్రహ్మానంద రెడ్డి అన్న మీద మీరు చూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇచ్చేసిన రెండవ ప్రజలకి, అలాగే వేదిక మీద ఉన్న రవీణకి, విశాఖ సార్కి, నవమాన్ సార్కి, అలాగే వేదిక మీద నాయకులకి అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వచ్చి అది చేస్తా ఇది చేస్తా అని చెప్తారు. కాబట్టి 2014 ఆయన ఇచ్చిన హామీలను గుర్తుపెట్టుకున్నట్టున్నారు. మీరు అందరూ మాట ఇస్తే మాట తప్పని నైజం జగన్ది. పట్టుకొని మీరందరూ ఈ 4 నెలల అభివృద్ధి కానీ సంక్షేమం జరగాలంటే మళ్ళీ జగన్ గెలిపించుకోవాలని కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుకి మే 13వ తారీఖు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే రవీణని అలాగే ఎంపీ పోచా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. आज का इलेक्शन एक फैसलाकुल इलेक्शन है। आपको मालूम होना चाहिए कि आंध्र प्रदेश में मुकाबला 3 पार्टियों का मुकाबला एक पार्टी से हो रहा है। 3 पार्टियां आपको मालूम है, बीजेपी, जनसेना और तेलुगु देशम। 3 पार्टियां मर्द मुजाहिद जनाब वाईएस जगन मोहन रेड्डी जो शेर आंध्र प्रदेश जनाब वाईएस राजशेखर रेड्डी के फर्जंद अर्जुमन इस इलेक्शन में खड़े हुए हैं। बड़ी बहादुरी के साथ आंध्र प्रदेश का वो जो है दौरा करते हुए मुकाबला करते हैं। उन्होंने जो कहा నేను ఉన్నాను నేను इन्नानु उनके जो काम कर रहे हैं, जो वादे किए थे, उन मसाइल को हल करने के लिए वेलफेयर स्कीम्स में एक वो ज़माना था जब जो है पूरे जो है दरखास्त देकर एमआरओ ऑफिस में हम लोग दौरे करते थे कि इसको पट्टा चाहिए, इसको राशन चाहिए, यानी तो किसी किस्म के सैंक्शंस के लिए जो है एमआरओ ऑफिस का दौरा होता था। आज जो है जो वार्ड में जो सेक्रेटरीट रखकर आपके मसाइल आपके घरों के पास आकर वॉलंटियर्स काम कर रहे हैं। इससे जो है कई गरीब लोगों का जो है फायदा हो रहा है। ऐसी हुकूमत जो अपने गरीबों की भलाई चाह रही है, उस हुकूमत को जो है हम अगर साथ देकर मजबूती के साथ हमारे एमपी पोचा ब्रह्मानंद रेड्डी साहब और जो है सादी सीधी मिजाज के उनके फर्जंद अर्जुमन जनाब जनार्दन रेड्डी साहब हमारे सामने अपील किए हैं आपसे, और जो है नौजवान कायद जनाब और रवि किशोर रेड्डी साहब आपके सामने आए हैं। 5 साल उनका दौरा आपने देखा है किस तरीके से उन्होंने मसाइल को हल करने की जो कोशिश किए हैं। उनके वालिद मोहतरम जनाब शिल्पा मोहन रेड्डी साहब यहाँ पर मिनिस्टर भी थे, 10 साल दौर भी देखा है आपने। इस लिहाज से आप लोगों से अदबन गुजारिश है कि जो है आपका फैसला कुल वोट तरक्की के लिए और वेलफेयर के लिए आप जो है साथ देकर फिर जगन मोहन रेड्डी साहब को इख्तिदार पे लाना है। तो जो है हमारे रवि किशोर रेड्डी साहब को, पोचा ब्रह्मानंद रेड्डी साहब को एमपी की हैसियत से, हमारे रवि किशोर रेड्डी साहब को एमएलए की हैसियत से जिताकर जो है नंदियाल का नाम रोशन करेंगे। खुदा करने का मौका मिला है। आज का इलेक्शन एक फैसलाकुल इलेक्शन है। आपको मालूम होना चाहिए कि आंध्र प्रदेश में मुकाबला 3 पार्टियों का मुकाबला एक पार्टी से हो रहा है।
तीन पार्टियां आपको मालूम है, बीजेपी, जनसेना और तेलुगु देशम। तीन पार्टियां मर्द मुजाहिद जनाब वाईएस जगन मोहन रेड्डी जो शेर आंध्र प्रदेश जनाब वाईएस राजशेखर रेड्डी के फर्जंद अर्जुमन इस इलेक्शन में खड़े हुए हैं। बड़ी बहादुरी के साथ आंध्र प्रदेश का वो जो है दौरा करते हुए मुकाबला करते हैं। उन्होंने जो कहा నేను ఉన్నాను నేను इन्नानु उनके जो काम कर रहे हैं, जो वादे किए थे, उन मसाइल को हल करने के लिए वेलफेयर स्कीम्स में एक वो ज़माना था जब जो है पूरे जो है दरखास्त देकर एमआरओ ऑफिस में हम लोग दौरे करते थे कि इसको पट्टा चाहिए, इसको राशन चाहिए, या नहीं तो किसी किस्म के सैंक्शंस के लिए जो है एमआरओ ऑफिस का दौरा होता था। आज जो है जो वार्ड में जो सेक्रेटरीट रखकर आपके मसाइल आपके घरों के पास आकर वॉलंटियर्स काम कर रहे हैं। इससे जो है कई गरीब लोगों का जो है फायदा हो रहा है। ऐसी हुकूमत जो अपने गरीबों की भलाई चाह रही है, उस हुकूमत को जो है हम अगर साथ देकर मजबूती के साथ हमारे एमपी पोचा ब्रह्मानंद रेड्डी साहब और जो है सादी सीधी मिजाज के उनके फर्जंद अर्जुमन जनाब जनार्दन रेड्डी साहब हमारे सामने अपील किए हैं आपसे, और जो है नौजवान कायद जनाब और रवि किशोर रेड्डी साहब आपके सामने आए हैं। 5 साल उनका दौरा आपने देखा है किस तरीके से उन्होंने मसाइल को हल करने की जो कोशिश किए हैं। उनके वालिद मोहतरम जनाब शिल्पा मोहन रेड्डी साहब यहाँ पर मिनिस्टर भी थे, 10 साल दौर भी देखा है आपने। इस लिहाज से आप लोगों से अदबन गुजारिश है कि जो है आपका फैसला कुल वोट तरक्की के लिए और वेलफेयर के लिए आप जो है साथ देकर फिर जगन मोहन रेड्डी साहब को इख्तिदार पे लाना है। तो जो है हमारे रवि किशोर रेड्डी साहब को, पोचा ब्रह्मानंद रेड्डी साहब को एमपी की हैसियत से, हमारे रवि किशोर रेड्डी साहब को एमएलए की हैसियत से जिताकर जो है नंदिया